చిక్మంగళూరు నుంచి రిటర్న్ అయిన తర్వాత చిక్మంగళూరు నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో మనకైతే వేలూరు వస్తుంది. అండ్ చిక్మంగళూరు నుంచి 40 కిలోమీటర్స్ దూరం అంటే బేలూరు నుంచి 20 కిలోమీటర్స్ తర్వాత మనకి హలేబీడు వస్తుందన్నమాట. మేము స్టార్ట్ అయింది ఈవినింగ్ టైం కాబట్టి ఈవినింగ్ 4:30 అలా స్టార్ట్ అయ్యాము మేము చిక్మంగళూరులో. సో అక్కడి నుంచి 4:30 అలా స్టార్ట్ అయ్యాము కాబట్టి 6 కంతా మనకి ఈ టెంపుల్స్ రెండు క్లోజ్ అనమాట. అందుకు ఏదో ఒక టెంపుల్ అని అట్లీస్ట్ చూద్దాము అని చెప్పేసి అయితే మేము ఫాస్ట్గా అయితే రావడం జరిగింది. మేము అక్కడ బేలూరులో అయితే చూడలేము అని చెప్పేసి, ఎందుకంటే టెంపుల్ ఎక్కడుందో కూడా మాకు అర్థం కాలేదు. అందుకే వెంటనే హలేబీడుకి వచ్చేసాం. ఎందుకంటే హలేబీడులో అయితే టెంపుల్ కొంచెం మనకి బయటకే కనిపిస్తుంటుంది అనమాట, అంటే అది కొంచెం తెలుస్తుంది అనమాట. అందుకోసం మేమైతే హలేబీడుకి వెళ్ళిపోయాం. బట్ చిన్నప్పుడు కూడా నేను ఒకసారి హలేబీడు వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం చూడాలి ఇంకొకసారి, చిన్నప్పుడు ఎప్పుడు చూశాను కదా అని అనిపించింది కాబట్టి ఇంకొకసారి వెళ్ళాను అనమాట. చిన్నప్పుడు కూడా నాకు ఇంత తెలియలేదు, ఇంత డీటెయిలింగ్ టెంపుల్ గుర్తులేదు నాకు. సో ఇవాళ వెళ్ళిన తర్వాత అయితే చూశాను. అక్కడ శిల్పాలు అలా చెక్కడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత నీట్గా ఆ కాలంలో చెక్కడం అనేది నేను ఇక్కడ టెంపుల్స్లో చాలా వరకు చూశాను కానీ ఇంత నీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు. బట్ అక్కడ ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ టెంపుల్ క్రియేట్ చేయడం కానీ, అక్కడ ఒక పెద్ద టెంపుల్ పక్కన 2 నంది టెంపుల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి, భలే ఉన్నాయి చూడడానికి అయితే అవి.